హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పే హెయిర్ ప్యాక్ ఈ మధ్యకాలంలో చుండ్రు బాగా ఎక్కువ పెరగడం, అలాగే చుండ్రు వలన హెయిర్ ఫాల్ అవ్వడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదా. ఈ రెండిటికి ఒక్కటే ప్యాక్తో మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది. మనం ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వాటికి కావలసినవి తులసాకులు. మనకి ప్రతి ఇళ్లలోనూ మనకి ఇలా ఈజీగా లభించే తులసాకులు. ఇవి ఒక 10 నుంచి 20 ఆకుల వరకు తీసుకోవచ్చు. మీకు హెయిర్ని బట్టి తీసుకోండి. ఇంకా కొంచెం లాంగ్ హెయిర్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఆకులు తీసుకున్నా పర్వాలేదు. తులసాకులు చుండ్రుకి చాలా బాగా మంచిది, అలాగే స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది. అలాగే మందారాకులు ఒక గుప్పిడి వరకు మందారాకులు తీసుకున్నాను. ఇది మందారాకుల్లో ఉన్న జిగురు మనకి హెయిర్ సాఫ్ట్ చేస్తుంది, అలాగే చుండ్రుని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే మందార పువ్వులు నేనైతే 4 తీసుకున్నాను. ఇవే ఉన్నాయి కాబట్టి మీరు ఒక 10 పువ్వుల నుంచి 20 పువ్వుల వరకు తీసుకోవచ్చు. ఇది కూడా హెయిర్ ఫాల్ చాలా చాలా బాగా కంట్రోల్ అవుతుంది, అలాగే చుండ్రు కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే నిమ్మ తొక్కలు మాత్రమే తీసుకోండి. ఒక కాయ నిమ్మ తొక్కలు మాత్రమే తీసుకోండి. ఇందులో నిమ్మరసం వేయని అవసరం లేదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి హెయిర్ డ్రైగా ఉంటుంది. నిమ్మరసం వేస్తే ఇంకా చాలా డ్రై అయిపోతుంది, కాబట్టి నిమ్మరసం మాత్రం వేయొద్దు. నిమ్మ తొక్కలు మాత్రం వేసుకోండి. నిమ్మ తొక్కల వల్ల కూడా హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. అలాగే వేపాకులు కూడా మనకి చుండ్రుని చాలా బాగా తగ్గిస్తుంది, అలాగే చుండ్రు వల్ల వచ్చే ఈచింగ్ కూడా బాగా తగ్గిస్తుంది. ఇది 4 రెమ్మల వరకు తీసుకున్నాను, ఇంకా అంతకంటే ఎక్కువ వేయని అవసరం లేదు. అలాగే కలబంద చూపుడు వేలు సైజు అంత తీసుకున్నాను. లాంగ్ హెయిర్ వల్ల అయితే ఇంకా దీనికి డబుల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పీల్ తీసి వేసాను, ఈ గుజ్జు వేస్తే సరిపోతుంది. అలాగే ఎండిన ఉసిరికాయలు 1 స్పూన్ వరకు వేసాను. లాంగ్ హెయిర్ వాళ్ళు అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే కరక్కాయ పొడి కూడా చుండ్రుని చాలా బాగా తగ్గిస్తుంది. మనకి ఈజీగా దొరికే కరక్కాయ పొడి. మెంతి వాటర్ 1 టేబుల్ స్పూన్ వరకు నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇలాగా యూస్ చేయండి. అలాగే ఎగ్లోని వైట్ హెయిర్కి మంచి కండిషనర్గా పనిచేస్తుంది, హెయిర్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది. ఓన్లీ వైట్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. పేస్ట్ లాగా చేయాలి బాగా. ఇది ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా చేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని హెయిర్కి పాయలుగా తీసుకుంటూ హెయిర్కి స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేయాలి. మనకి ఇవన్నీ కూడా ఈజీగానే మనకి అవైలబుల్గా దొరికేవి ఇంట్లోనే. ఈ విధంగా హెయిర్ అంతా కూడా ఒకసారి కోమ్ చేసి ఈ విధంగా పాయలుగా తీసుకుంటూ మనకి బ్రష్ తోటి అన్నా లేదంటే చేతి వేళ్ళతో అన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా స్కాల్ఫ్కి అంటుకునేటట్టుగా కొంచెం ప్రెస్ చేసి బ్రష్ తోటి కానీ చేతితో కానీ ఈ విధంగా అప్లై చేయండి. స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత మిగిలిందంతా కూడా మనకి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా హెయిర్ అంతా కూడా పాయలు కింద తీసుకొని హెయిర్ అంతా అప్లై చేయాలి. ఎక్కువగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఎక్కువగా చుండ్రు బాగా ఎక్కువగా ఉంటుంది. అది లేయర్గా పొరలుగా ఊడుతూ ఉంటుంది చుండ్రు కూడా. ఈ విధంగా మీరు వారానికి ఒకసారి అప్లై చేసినట్టయితే చుండ్రు తగ్గేంత వరకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా అస్తమాటు చుండ్రు వల్ల గోక్కోవడం కూడా తగ్గుతుంది. ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటుగా మనకి చుండ్రుని చాలా బాగా తగ్గుతుంది. చుండ్రు తగ్గితేనే మనకి ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అలాగే హెయిర్ని సాఫ్ట్ చేస్తుంది, సిల్కీగా ఉంచుతుంది.
దీంట్లో మందార పువ్వులు, మందార ఆకులు ఉన్న జిగురు మనకి హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఉసిరికాయలు కూడా మనకి అందరికీ తెలుసు హెయిర్ గ్రోత్కి చాలా మంచిదని. అలాగే ఎగ్ వైట్ కూడా మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది, మంచి పోషణ ఇస్తుంది హెయిర్కి. అలాగే మెంతులు, కలబంద, వేపాకు, తులసాకులు కూడా మనకి స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది. అలాగే చుండ్రు ఉన్న వాళ్ళకి చుండ్రు తగ్గిస్తుంది, అలాగే చుండ్రు రాకుండా చేస్తుంది. ఈ విధంగా వారానికి ఒకసారి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చుండ్రు ఉన్నట్లయితే వారానికి ఒకసారి ప్యాక్ వేసుకొని 45 minutes నుంచి 1 hour వరకు ఈ ప్యాక్ ఉంచుకొని లైట్ హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేసి శుభ్రంగా ప్యాక్ని క్లీన్ చేసిన తర్వాత మనం కుంకుడి రసంతో హెయిర్ వాష్ చేసుకోవాలి. మనం బయట ఎన్ని షాంపూలు వాడినా మనకి హెల్దీ హెయిర్ వాష్ ఉండదు, మనకి హెల్దీగా హెయిర్ ఉండదు. మనకి బయట ఏ షాంపూ అయినా సరే కెమికల్ షాంపూలు మనకి దొరుకుతున్నాయి. మనకి హెయిర్ హెల్దీగా ఉండాలంటే ఇలా కుంకుడికాయ రసంతో హెయిర్ వాష్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే డాండ్రఫ్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. మీకు అంతకే కుంకుడికాయ రసం తయారు టైం లేనట్లయితే మనకి బయట ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ మంచి న్యాచురల్ కుంకుడికాయ రసం దొరుకుతుంది. ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ కూడా ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.